RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం అనే నినాదంతో అడ్డాకు విస్తారాకులతో కుటీర పరిశ్రమ నడుపుతున్నారు. సాలూరు టౌన్లో గ్రీన్ వరల్డ్ సభ్యులు నాయన శ్రీనివాసరెడ్డి భార్య నాయన మాలతిరెడ్డి తన స్నేహితురాలు గొర్లె ఉమాశ్రీధర్ సంయుక్తంగా ఈ కుటీర పరిశ్రమను ప్రారంభించి లాభాపేక్ష లేకుండా పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ ప్లేట్లు వాడటం వల్ల మనుషులకు, పశుపక్షాదులకు, భూమాతకు ఎంతో నష్టం వాటిల్లుతుందని అడ్డాకు విస్తారాకులతో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా సాలూరు పట్టణ ప్రజలకు శ్రీ శ్యామనామ అమ్మవారి పండుగ సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ లలిత ఎకో ఫ్రెండ్లీ పర్యావరణ పరిరక్షణ పేపర్ ప్లేట్స్ సజ్జునమైన నయన మాలతి గొర్రెల ఉమామహేశ్వరి తరపున పండుగ శుభాకాంక్షలతో మేము ఈ లలిత ఎకో ఫ్రెండ్లీ పేపర్ ప్లేట్స్ నుండి పర్యావరణ మేము 2024 డిసెంబర్ 10న భిక్షమయ్య గురువు గారి ఆధ్వర్యంలో అత్యంత విభవంగా ఓపెనింగ్ చేయాలన్నమాట. దీన్ని నయన శ్రీనివాసరెడ్డి గారు ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళి అంతా ఆయన సమక్షంలోనే మమ్మల్ని ఇద్దరిని ప్రోత్సహించి అన్ని విధాల సహకారాలు అందిస్తూ ఈ వ్యాపారానికి అభివృద్ధికి సహకరించారు. దీని లాభాపేక్ష కోసం దీన్ని మేము మొదలు పెట్టలేదు. ఇది పరీక్ష కోసము ఈ గొర్రెల ఉమ్మకి అనమాట. ఒకరోజు ఒక పశువు చనిపోవడము తనకి ఈ కరెక్ట్ తోచింది. అది తన మాటలోనే తెలియపరుస్తారు.
ఈ పర్యావరణ పరిరక్షణ కాపాడడం కోసం మనం పేపర్ ప్లేట్ యూజ్ చేయడం వల్ల చాలా పశువులు చనిపోతున్నాయి. అందుకోసం మనం పేపర్ ప్లేట్ యూజ్ చేయడం వల్ల చాలా పశువులు చనిపోతున్నాయి. అదేవిధంగా ఈ విస్తరాకుతో న్యాచురల్గా ఉండే ఆకులు తినడం వల్ల మానప్పుడు ప్రజలకి బాగుంటుంది, గోమాతలు కూడా చనిపోకుండా ఉంటాయి. ఇన్ని ఉద్దేశంతో పెట్టుకొని లాభం కోసం మేము ఆశించలేదు, అంటే నలుగురికి ఆరోగ్యపరంగా అందించాలని కోరికతో మేము ఈ కుటీర పరిశ్రమ స్టార్ట్ చేశాము. దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాము. ఎందుకంటే మేము ఇద్దరం అత్తవార్లు కూడా ఆర్థిక స్థిరపడిన వాళ్ళే. కాకపోతే మాకేమో నుంచి ఈ విధంగా మంచి పనికే కదా మీరు ముందుకుంటున్నారు, మీకు మా సహాయ సహకారాలు అందిస్తాము, మీ లాభం కోసం కాదు జనాల కోసమే కదా మీరు ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. మమ్మల్ని ముందుగా ప్రోత్సహించి మమ్మల్ని ఈ విషయంలోని రాణింపుగా ముందుకు తీసుకెళ్తానికి ఈ విషయంలోని రాణింపుగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకా చెప్పాలి అంటే ఇది ఎక్కువ రేటుతో కూడుకున్నది, అయినా కూడా మేము ఆశించలేదు. ఇప్పటికీ కూడా మెటీరియల్ రేటు పెరిగిపోయింది, కరెంట్ ఛార్జీలు కూడా పెరిగిపోయేవి. అయినా కూడా మేము నేటిని దృష్టిలో పెట్టుకుని ఓన్లీ ప్రజలకి మా నినాదం తీసుకెళ్దాము. ఈ సాలూరు గ్రామదేవత పండగని ఉద్దేశించి చాలామంది జనాలు వస్తారు. ఎన్నో లక్షల ఆకులు పడతాయి రోడ్ల మీద, అవి పశువులు తిని చనిపోతాయి. అందులో మా విస్తరాకు ప్లేట్లు తిని పులుగైన ఆహార నిమిత్తం వాటి కడుపులోకి ఈ విస్తరాకు ప్లేట్లైనా వెళ్తాయని కూడా మేము ఒక ఆలోచనతో ముందుకేస్తున్నాము. ఒకరు కూడా మా కాన్సెప్ట్ నచ్చి అందరూ కూడా తీసుకుంటున్నారు ఆకుల్ని. ఎవరు కూడా రిప్స్ని వెనకడుగు వేయటం లేదు. కాకపోతే మేమే అందించలేకపోతున్నాం. మెటీరియల్ సరిగ్గా అందించలేక మెటీరియల్ కూడా మా టైంకి రాక లేదు. అమ్మో ఇంత రేట్ ఆ జనాలు కొంటారని కూడా మేము భయపడ్డాం. కానీ ఎవరు కూడా రేట్ ఆలోచించడం లేదు. అందుకోసం ఆలోచించి ఇంకా ఏమంటున్నారు కానీ మేము ఇంకా అందించలేకపోతున్నాం. మా వ్యాపారానికి సహాయం అందించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.